బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీయా స్టూడియోస్. ఈ రోజు మనం ఒక పురాతన ఆలయం దగ్గరికి వెళ్తున్నాము. నేను ముందు చెప్పిన పురాతన కాలం నాటి ఆలయానికి అయితే వచ్చేసాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎవరెవరు దేవతామూర్తులు ఉన్నారో వాళ్ళందరినీ మీకు చూపిస్తాను పదండి. ఈ పురాతన ఆలయం ఒక రామాలయం. మనం ఈ రామాలయం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ధ్వజస్తంభం మీద ఆంజనేయ స్వామి ఉన్నారు చూడండి. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవబోతున్నాం. మన ఆది దేవుడు వినాయకుడు ఇక్కడ కొలువై ఉన్నారు, చూసాం కదా. నెక్స్ట్ ప్రెసెంట్ అయితే క్లోజ్ చేసి ఉంది రామాలయం. లోపల రాముని విగ్రహాలు అవి ఉంటాయి, కళ్యాణ విగ్రహాలు అవిను. ఇక్కడ పెద్ద హోమగుండం ఉంది. ఇక్కడ నిత్యం హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇదొక హోమగుండం. ఈ మండపం అనేది చాలా పీస్ఫుల్ గా, చాలా చల్లగా ఉంది. అసలు ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఈ ఆలయాన్ని శ్రీరామదాసు కట్టించిన ఆలయం అన్నమాట ఇది. అందుకని ఇంత ప్రత్యేకత. భద్రాచలంలో కట్టించిన శ్రీరామదాసు ఇక్కడ కూడా కట్టించారు. పరమ రామ భక్తుడు ఆయన. సో అలాంటి రామదాసు కట్టించిన ఆలయం కాబట్టి చాలా స్పెషల్ ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకి చాలా పురాతనమైన స్తంభాలు, అలానే ఇక్కడ ఒక పీస్ఫుల్నెస్, ఒక చల్లటి గాలి, మనకి చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఒక్కసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఎంత పీస్ఫుల్నెస్ ఇస్తుంది అనేది. సో భక్త రామదాస్ కట్టించిన ఆలయం అన్నమాట ఇది. సో ఆయన రాముని పరమ భక్తుడు కాబట్టి మనం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. ఇంకా ఆయన రాముని మీద చాలా గేయాలు కూడా రాశారు. అలాంటి రామదాస్ గురించి తెలుసుకోవాలంటే శ్రీరామదాస్ సినిమాలో మనం ఆల్రెడీ చాలా వరకు ఆయన చరిత్ర తెలుసుకోవచ్చు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్ గా చూడండి. నాగ ప్రతిమల దగ్గరికి వచ్చేసాము. సో సుబ్రహ్మణ్య స్వామి పూజించాలనుకునే వాళ్ళు పాలు పోస్తారు. నాగదేవతలకి, నాగేంద్ర స్వామికి పూజించాలనుకునే వాళ్ళు కూడా పాలు పోస్తుంటారు, మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ 2 నాగ ప్రతిమలు ఉన్నాయి కదా. సో ఈ నాగ ప్రతిమలకి నిత్యం పాలాభిషేకం కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నవగ్రహ మండపం ఉంది. సూర్యుని దగ్గర నుంచి రాహుకేతు వరకు కూడా అందరూ ఉంటారు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శనీశ్వరుడు, రాహు, కేతువు గల ఈ ప్రతిమలు ఎవరికైనా కూడా నవగ్రహ దోషాలు ఉంటే, ముఖ్యంగా శనీశ్వరుని దోషం ఉంటే శనివారం వచ్చి ఇక్కడ నువ్వుల అభిషేకం చేస్తారు. అలానే ఇంకా రకరకాల కుజుని దోషాలు ఏవైనా ఉంటే ఈ నవగ్రహ మండపంలో అభిషేకాలు చేసుకుంటే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మనం చూస్తే ఎక్కువగా శివుని ఆలయంలోనే నవగ్రహ మండపం అనేది కనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ది. కానీ ఇక్కడ రామాలయంలో ఈ నవగ్రహ మండపం ఉండడం అనేది కూడా ఒక స్పెషల్ అన్నమాట. సో ఇదొక ప్రత్యేకత ఈ గుడికి. నవగ్రహాలు అనేవి ఆల్మోస్ట్ ఎక్కువ మనకి ఈ రామాలయాల్లో కనిపించడం చాలా తక్కువ. ఇక్కడ నవగ్రహ మండపాలు ఉన్నవి. ఎవరికైనా నవగ్రహ దోషాలు ఉంటే ఇక్కడికి వచ్చి అభిషేకాలు చేసుకుంటే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అభిషేకం చేసుకున్న ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యైశ రాహవే కేతవే నమః అనే శ్లోకం కూడా చదువుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి గుడి ఆవరణలో చాలా గ్రీనరీ ఉంది, చెట్లు అది చల్లగా. యాక్చువల్లీ మేము ఇక్కడ ఒక పని మీద వచ్చి ఇక్కడ ఆగాము, అందుకనే గుడి మీకు ఓపెన్ చేసి లేదు. బట్ మేము తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల ఇది రామదాస్ కట్టిన గుడి, ఒకసారి విజిట్ చేయండి అని చెప్పడం వల్ల మేము ఇప్పుడు విజిట్ చేసాము. మార్గం మధ్యలో మాకు కనిపించింది కాబట్టి. సో అందుకే ఈరోజు మీకు ఓపెన్ చేసి లేదు కాబట్టి, క్లోజ్ లో ఉన్నా కూడా ఇది రామదాస్ కట్టించిన ప్రత్యేక ఆలయం కాబట్టి అట్లీస్ట్ ఇలా అయినా మీకు చూపిస్తే మీరు తెలుసుకుంటారని చెప్పేసి మేము ఈ వీడియో చేస్తున్నాము. బట్ గుడి అయితే చాలా బాగుంది. ఈ ఆలయ ప్రాంగణం బయట ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇదిగో నిత్యం దీపం వెలుగుతూ ఉంది. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఆంజనేయ స్వామి. పెద్ద విగ్రహం, చాలా బ్యూటిఫుల్ ఉన్నారు. సో ఈరోజు లక్కీగా మాకు ట్యూస్డే ఇది విజిట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ దర్శనం అయితే అయ్యింది ఆంజనేయ స్వామిది. అలానే ఇక్కడ హనుమాన్ చాలీసా ఉంది. ఎవరికైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అన్నమాట. క్లియర్ గా ఉంది హనుమాన్ చాలీసా. ఈ ప్రాంగణంలో మనకి ఆంజనేయ స్వామి ఉన్నారు. సో మీరు ఒకేసారి ఈ రామాలయం అలానే ఆంజనేయ స్వామి ఇద్దరిని కూడా దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు డెఫినెట్ గా వచ్చి ఇంకొకసారి ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇది లొకేషన్ వచ్చేసి బొమ్మల రామారాం మండలంలోని సోల్పేట్ గ్రామంలో ఉంది. డెఫినెట్ గా మీరు ఈ వేలో వెళ్తే ఎప్పుడైనా విజిట్ చేయండి ఖచ్చితంగా. సో మేము క్లోజ్ ఉన్నా కూడా మీకు ఇలా చూపించడానికి గల కారణం రామదాస్ కట్టించిన ప్రత్యేక ఆలయం కాబట్టి. సో ఎవరు మిస్ కావద్దు. డెఫినెట్ గా మీరు ఓపెన్ ఉన్నప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయండి.